నా సత్య శోధనలు మహాత్మాగాంధీ ఆత్మకథ 5వ భాగం కుంభమేళా. అటు తర్వాత నేను డాక్టర్ మెహతా గారిని కలిసేందుకని రంగూన్ బయలుదేరాను. దారిలో కలకత్తాలో ఆగాను. అక్కడ నేను స్వర్గీయ బాబు భూపేంద్రనాథ్ బాసు అతిథిని. బెంగాలీ అతిథి మర్యాదలు పరాకాష్ఠకు చేరుకున్నట్టు అనిపించింది. అప్పట్లో నేను కేవల ఫలాహారిని. అందుకని కలకత్తాలో దొరికిన అన్ని రకాల పళ్ళు నట్లు తెచ్చి ఉంచారు. ఇళ్లల్లోని స్త్రీలు రాత్రంతా మేలుకొని పప్పులకి తొక్కతీసే పనిలో నిమగ్నమయ్యారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా అన్ని పళ్లను అలంకరించారు. ఇంకా రకరకాల వంటకాలను నా సహచరుల కోసం తయారు చేయించారు. వారిలో నా కుమారుడు రామదాసు ఉన్నాడు. ఈ అనురాగపూర్వక అతిథి మర్యాద ఆనందం కలిగించిన కుటుంబం యావత్తూ 2-3 అతిథుల కోసం రాత్రంతా మేల్కొని మరీ తయారీలో నిమగ్నం కావడం సమంజసంగా తోచలేదు. కానీ తప్పదు, ఇటువంటివి నివారించలేని ఇబ్బందులు. రంగూను వెళ్లే నౌకలో నేను డెక్ ప్రయాణీకుణ్ణి. బాసుగారి ఇంట్లో అందుకున్న అతిథి మర్యాదలు అతివృష్టి, ఈ పడవలో ఉన్న సౌకర్యాలు అనావృష్టి. బాత్రూములు లెట్రిన్లు పరమ దరిద్రంగా దుర్గంధ భూయిష్టాలై ఉన్నాయి. వాటిల్లోకి వెళ్లాలంటే దారిలోనే విసర్జించిన మలమూత్రాలను దాటుకుంటూ వెళ్లాల్సిందే. చీము నెత్తురు ఉన్నవాడెవడూ భరించలేడు ఇంత రోతని. నేను నౌక చీఫ్ ఆఫీసర్ని కలిశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. వారి నిర్వహణే అనుకుంటే దానికి తోడు ప్రయాణీకుల అనాలోచిత అసహ్యకర అలవాట్లు పరిసరాలను మరింత దుర్భరం చేశాయి. వాళ్ళు కూర్చున్న చోటే ఉమ్మేస్తున్నారు. వదిలేసిన ఆహారాన్ని చెల్లాచెదరుగా విసిరేస్తున్నారు. పొగాకు కిళ్ళీలు నములుతూ విచ్చలవిడిగా ఊస్తున్నారు. చెవులు చిల్లులు పడేలా గోల చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ భారీగా మోసుకెళ్లే సామాన్లను యథేచ్ఛగా పరచి ఎవరికి వీలైనంత స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకుని కూర్చున్నారు. ఒక కఠిన పరీక్షా కాలంలా గడిచేయి నౌకా ప్రయాణం 2 రోజులు. రంగూన్ చేరగానే నేను స్టీమ్షిప్ కంపెనీ ఏజెంటుకి ఈ పరిస్థితులు వివరిస్తూ లేఖ రాశాను. అతని సానుకూల్యం, డాక్టర్ మెహతా గారి చొరవతో డెక్కు మీద తిరుగు ప్రయాణం కాస్త మెరుగనిపించింది. రంగూన్లోనూ నా ఫలాహారం కోసమని నా అతిథేయులు విపరీతంగా శ్రమించారు. అయితే డాక్టర్ మెహతా గారి ఇల్లు కూడా నా ఇల్లే అన్నంత చనువు ఉంది వారితో నాకు. అందువల్ల విందు మరీ విస్తారం కాకుండా నియంత్రించగలిగాను. అయినా నేను తినేవాటి సంఖ్య మీద పరిమితేమీ లేక తిండి ఎక్కువే అయింది. తిండి వేళలు నా సాధారణ వాడుక వేళల కన్నా ఆలస్యమూ అయ్యేవి. అది 1915. హరిద్వార్లో 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా సంవత్సరం. నాకా ఉత్సవానికి హాజరు కావాలన్న కోరిక లేదు గాని అక్కడి తన గురుకులంలో ఉన్న మహాత్మా మున్షీరామ్జీ గారిని కలవాలని ఎప్పటినుంచో కాంక్షిస్తున్నాను. కుంభుకి గోఖలే గారి సొసైటీ వారు పండిట్ హృదయనాథ్ కుంజ్రు నాయకత్వంలో ఒక పెద్ద సేవాదళాన్ని పంపారు. స్వర్గీయ డాక్టర్ దేవ్ మెడికల్ ఆఫీసర్గా వచ్చారు. ఫీనిక్స్ పార్టీని పంపమని మమ్మల్ని కోరారు. అందుకని మగన్లాల్ గాంధీ అప్పటికే వచ్చి ఉన్నారు. నేను రంగూన్ నుంచి తిరిగొచ్చాక వీరితో కలిశాను. కలకత్తా నుంచి హరిద్వార్ మరీ దారుణం. అప్పుడప్పుడు కంపార్ట్మెంట్లలో లైట్లు ఆరిపోయేవి. షహరాన్పూర్ వద్ద మమ్మల్ని పశువులను తరలించే గూడ్సు డబ్బాల్లో కుక్కేశారు. వాటికి పైకప్పులు లేవు. నెత్తిమీద మిట్ట మధ్యాహ్నపు ఎండ, కాళ్ళ కింద కాలిపోతున్న ఇనప నేల. అందరము దహించుకుపోయాము. గొంతెండిపోతున్న ఆ ప్రాణావసర సమయంలో కూడా నీరు ముసల్మానులు ఇచ్చిందైతే తాగమని భీష్మించారు కొందరు ఛాందస హిందువులు. హిందూ నీరు దొరికే వరకు ప్రాణాలు ఉగ్గపట్టి ఎదురు చూశారు. వీరే రోగ సమయంలో బీఫ్ టీనో వైన్నో లేక ఏ క్రైస్తవుడో ముసల్మానో కంపౌండర్ తాగించే నీటినో పుచ్చుకుందుకు అభ్యంతర పెట్టి ఉండేవారు కారు. శాంతినికేతన్లో మా నివాసం ఇండియాలో మాకున్న అతి ముఖ్య సేవా కార్యక్రమం పారిశుద్ధ్యం అని బోధించింది. హరిద్వార్లో మా కార్యకర్తలు గుడారాలు నిలబెట్టారు. డాక్టర్ దేవ్ గారు లెట్రిన్లకని గుంతలు తవ్వించదలిచారు. ఇందుకోసం డబ్బులిచ్చి పాకీవారిని నియమించుకోవాల్సి వచ్చింది. ఈ పనిని మా ఫీనిక్స్ పార్టీకి అప్పజెప్పారు. విసర్జన మీద మట్టి కప్పడం, గుంతలు పూడుకుపోతే తొలగించడం మా పని. పనులు ఒప్పుకోవడం నా వంతు, అవి నెరవేర్చే పని మగన్లాల్ది. నా మటుకు నా పని గుడారంలో కూర్చుని దర్శనాలు ఇవ్వడం, యాత్రికులతో మతపరమైన చర్చలు జరపడం, వీటితో రోజంతా నడిచిపోయేది.
స్నానఘట్టానికి వెళ్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు కూడా నా దర్శనార్థం వచ్చేవారు, వదిలిపెట్టేవారు కారు. దక్షిణాఫ్రికాలో మేము చేపట్టిన కార్యాచరణ ఇండియా మొత్తాన్ని ఎంత ప్రభావితం చేసిందో హరిద్వార్లో ఉంటుండగా అర్థమైంది. అయితే ఈ పరిస్థితి గర్వించదగ్గది కాకపోగా అడకత్తెరలో పోకచెక్క మాదిరి అనిపించింది నాకు. ఎవరూ నన్ను గుర్తుపట్టనప్పుడు లక్షలాది సామాన్యుల సమస్యల గురించి రైల్వే, ఇతర అధికారులతో పోట్లాడిన నాకు అదే సామాన్యులు దర్శనం పేరు చెప్పి ఊపిరి సలపకుండా చేస్తున్నారిప్పుడు. రెంటిలో ఏది దీనావస్థో అర్థం కాకుంది. అయితే ఒకటి గమనించాను. దర్శనానికని ఎగబడే మూర్ఖ జనుల మీద పీకలమొయ్య కోపం కలుగుతోంది. కానీ వారి సమస్యల పరిష్కారం కోసం కష్టాలను, అవమానాన్ని భరించినప్పుడు మాత్రం ఇసుమంత కూడా కోపం కలగలేదు నాకు. ఆ రోజుల్లో ఒంట్లో శక్తి ఉంది. ఎక్కడికి పడితే అక్కడికి పోవడం కష్టమయ్యేది కాదు. అలా తిరుగుతున్నప్పుడు యాత్రికుల్లో భక్తి కన్నా ఎక్కువగా పరధ్యానం, లెక్క చెయ్యనితనం, మురికి అలవాట్లు నేను గమనించాను. ఒక్కుమ్మడిగా ప్రవాహంలా వచ్చే సాధువులు ఇహలోక భోగాలు అనుభవించేందుకే వస్తున్నారా అనిపించారు. ఇక్కడ ఒక 5 కాళ్ల ఆవుని చూచాను. ముందు ఆశ్చర్యం కలిగిన, మనుషుల తత్వం అర్థమై బుర్ర తిరిగిపోయింది. ఆ 5 కాళ్ల మూగప్రాణి ధూర్తుల స్వార్థానికి బలిపశువు. తర్వాత తెలిసింది ఆ 5వ కాలు బతికున్న ఇంకో దూడ నుంచి తొలగించి దీనికి కుట్టేరని. ఆ విధంగా 2 మూగ ప్రాణులను అతి క్రూరంగా హింసించారు, తమ స్వార్థం కోసం, డబ్బు యావ కోసం. అదో దేవలోకం నుంచి వచ్చిన కామధేనువని చెప్పి భక్తులంతా ఆ అభాగ్య జంతువు పూజలకు ఎగబడ్డారు. మేళా ఆఖరి రోజు వచ్చింది. అది ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. నేను అక్కడికి ఒక పుణ్యక్షేత్ర యాత్రికుని వలె వెళ్ళలేదు. అసలు పుణ్యానికని, మోక్షానికని క్షేత్రాలు సందర్శించే స్వభావం కాదు నాది. అలాగని ఆ రోజు అక్కడున్న 17 లక్షల మంది వంచకులు ఊరు చూచేందుకు వచ్చినవారు అంటే నమ్మబుద్ధి కాదు. వారిలో ఆత్మ పరిశుద్ధి కోసమని వచ్చినవారు లెక్కలేనంతమంది ఉన్నారన్నది నిస్సందేహం. అయితే ఈ రకమైన విశ్వాసం ఎంత ఆత్మోన్నతిని కలిగిస్తుంది అన్నది చెప్పడం నాకు కష్టమైనా. ఆ రాత్రంతా దీర్ఘ యోచనలో గడిపాను. వంచకులు, మోసగాళ్ల మధ్య పరిశుద్ధులు, ధర్మాత్ములు ఉన్న చోటిది. సృష్టికర్త ముందు ఎటువంటి అపరాధ భావన లేకుండా నించోగలవారు వారు. హరిద్వార్ క్షేత్ర దర్శనమే పాపమైతే నేను తక్షణమే అది విడిచిపోవాలి. లేదంటే అక్కడ నెలకొన్న పుణ్యపాప ద్వంద్వస్థితికి ప్రాయశ్చిత్తంగా కొన్ని జీవితకాలం ఆచరించదగ్గ నియమాలు నాకు నేను విధించుకుని పరిశుద్ధుణ్ణి కావాలి. నాకిది అలవాటైన స్వభావం. స్వయం ప్రకటిత క్రమశిక్షణా నియమాలే నా జీవన మార్గం. కలకత్తాలో నా ఫలాహార నివేదనం కోసం గృహస్థులు ఎంత శ్రమించారో గుర్తుకు వచ్చింది. ఇకపై నేను తినే పదార్థాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలి. ఆఖరి భోజనాన్ని సూర్యాస్తమయానికి ముందే ముగించాలి. ఈ నిబంధనలు పెట్టుకోకుంటే భవిష్యత్తులో నేను సేవలో నిమగ్నమయ్యేందుకు బదులు నా గృహస్థులు అందరిచేత సేవ చేయించుకున్నవాణ్ణి అవుతాను. అందుకని ఒక ప్రతిన పూనాను. ఇండియాలో ఉండగా 24 గంటల్లో 5 రకాల వస్తువులే ఆహారంగా స్వీకరించాలి. చీకటి పడ్డాక ఇంకేమీ తినకూడదు అని. దీనివల్ల ఎటువంటి కష్టాలు కలుగుతాయో బాగా ఆలోచించుకున్నాను. ఎక్కడా ఎటువంటి లొసుగు లేకుండా ఈ వ్రతం కొనసాగించాలని. ఒకవేళ జబ్బుపడి తీసుకునే మందును కూడా ఒక వస్తువు అనుకుంటే ఇక తినేందుకు 4 ఉంటాయి. అయినా పర్వాలేదనుకుని నిశ్చయించాను. ఈ నిబంధనలు పెట్టుకుని ఇప్పటికీ 13 ఏళ్లయింది. ఆచరణలో అవి పెద్ద పరీక్షలయ్యాయి. అయినా అవే నా రక్షణ కవచమని నిశ్చయంగా చెప్పగలను. అవి నా జీవన కాలాన్ని మరికొన్ని సంవత్సరాలు పెంచేయని, ఎన్నో జబ్బుల బారిన పడకుండా నివారించగలిగాయని నా నమ్మకం. లక్ష్మణ ఝూలా. గురుకులానికి వచ్చి మహాత్మా మున్షీరాంజీ గారి నిండైన విగ్రహాన్ని దర్శించడం ఎంతో ఉపశమనంగా అనిపించింది. హరిద్వారంలోని గజిబిజి, గందరగోళం, రొదకు ఇక్కడి గురుకులంలోని ప్రశాంత వాతావరణం పూర్తి వ్యతిరేకం, అద్భుతం అనిపించింది. మహాత్ములు తన అభిమానంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. బ్రహ్మచారులందరూ ఎంతో స్నేహభావంగా ఉన్నారు. ఇక్కడే మొదటిసారి ఆచార్య రామదేవ్జీ నాకు పరిచయమయ్యారు. అతని శక్తియుక్తులు, బుద్ధి కుశలత అచ్చెరువు గొలిపాయి. ఎన్నో విషయాల్లో మేమిద్దరం విభేదించుకున్నా మా పరిచయం అనతి కాలంలోనే స్నేహంగా వృద్ధి చెందింది.
నేను, ఆచార్య రామ్దేవ్జీ, ఇతర ప్రొఫెసర్లు గురుకులంలో పారిశ్రామిక శిక్షణ ఇచ్చే విషయంలో సుదీర్ఘంగా చర్చించుకున్నాము. అక్కడి నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంతో భారంగా అనిపించింది. అక్కడి వారు గంగానది మీద హృషికేశులో నిర్మించిన లక్ష్మణ ఝూలా అనే తాటి వంతెన ఒకటి అద్భుతమైన నిర్మాణమని, అది చూడకుండా మాత్రమూ తిరిగి పోవద్దని నాకు మరీ మరీ చెప్పారు. అందుకని నేను పాదయాత్ర చేసి దానిని చూసేందుకు నిశ్చయించుకున్నాను. హృషికేశులో ఎందరో సాధు సంతులు నన్ను చూసేందుకు వచ్చారు. అందులోని ఒకతను నేనంటే ఇష్టపడేవాడు. ఫీనిక్స్ పార్టీ కూడా అక్కడే ఉండడం వల్ల ఆ స్వామి వారిని ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. మా చర్చలు ఎక్కువగా మతధర్మం గురించే ఉండేవి. మతధర్మం పట్ల నాకున్న ఆసక్తిని అతను గుర్తించారు. గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు అతను నన్ను చూసి, హిందూ విశ్వాసివైన నిన్ను ఇలా జంధ్యము శిఖ లేకుండా చూడడం బాధ కలుగుతోంది. ధర్మాన్ని అనుసరించేవారు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన భౌతిక చిహ్నాలు కదా ఇవి అని అన్నారు. ఇవి రెండూ విడిచిపెట్టడానికి ఒక చిన్న చరిత్ర ఉంది. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాహ్మణ కుర్రాళ్ళు జంధ్యాలకు తాళం గుర్తులు తగిలించుకోవడం చూసి నాకు అలా చెయ్యాలని కోరిక ఉండేది. ఆ రోజుల్లో కతియావాడు వైశ్య కుటుంబాల్లో జంధ్యం ధరించే ఆచారం అంతగా లేదు. అప్పుడు 3 వర్ణాలకు జన్యుధారణమును తప్పనిసరి చెయ్యాలి అన్న ఉద్యమం నడిచింది. దాంతో మా గాంధీ కుటుంబంలోని అనేకులు జంధ్యాన్ని వేసుకోవడం ఆరంభించారు. మాకు రామరక్షా స్తోత్రాన్ని బోధించే పంతులుగారు మాకు యజ్ఞోపవీత ధారణాన్ని చేయించారు. అయితే నా వద్ద తాళాల గుత్తి ఉండేది కాదు తగిలించుకొందుకు. ఎలాగో ఒక చిన్న తాళాన్ని సంపాదించి మాత్రం కట్టుకున్నాను. కొన్నాళ్లకు ఆ జంధ్యం జీర్ణమై ఊడిపోయినప్పుడు నాకు ఏమంత బాధ గాని మరో రకంగా గాని అనిపించలేదు. కొత్తదానికోసం నేను ప్రయత్నించను లేదు. తర్వాతి కాలంలో ఇండియాలోనూ సౌత్ ఆఫ్రికాలోనూ కూడా తిరిగి దాన్ని నా చేత ధరింపజేసేందుకు నా శ్రేయోభిలాషులు కొందరు ప్రయత్నించారు. కానీ వారి సూచనలు క్రియారూపం ధరించలేదు. హిందువులైన శూద్రులు అది ధరించేందుకు అనర్హులైనప్పుడు మిగిలిన వారికి మాత్రం ఎందుకు నియమం అని నా అభిప్రాయం. ఒకటి సంపాదించి మెడలో వేసుకుందుకు నాకు అభ్యంతరమైతే లేదు గాని దాని వెనకనున్న సామాజిక కారణాలు నన్ను సమాధానపరిచేవి కావు. వైష్ణవ ఆచారం ప్రకారం మెడలో పూసల పేరు నెత్తిన పిలకను పెద్దలు మాకు విధించారు. కానీ ఇంగ్లాండుకు పిలకతో వెళితే నన్ను వారు అనాగరికునిగా చూసి వెటకారం చేస్తారని పిలకను తీసివేయించుకున్నాను. ఈ నా పిరికితనాన్ని నాకే పరిమితం చేసుకోక సౌత్ ఆఫ్రికాలో మా కజిన్ జగన్లాల్ గాంధీ ఎటువంటి భయము సంశయము లేకుండా తన మత విశ్వాసాన్ని ప్రకటించే శిఖను ధరించి తిరుగుతూ ఉంటే అది మేము కలిసి చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగిస్తుందని భావించి అతని పిలకను కత్తిరింపించాను. ఈ విషయమై ప్రశ్నించిన స్వామికి ఇదంతా చెప్పి అన్నాను, జంధ్యం మాత్రం వేసుకునేది లేదు. ఎందుకంటే లెక్కలైనంత మంది హిందువులు అది లేకుండా హిందువులుగా ఉంటున్నప్పుడు నాకు దాని అవసరం కనిపించడం లేదు. పైగా యజ్ఞోపవీతం అది ధరించిన వారి ఆధ్యాత్మిక ప్రాభవానికి ధర్మబద్ధమైన జీవన విధానానికి సూచిక అని నా విశ్వాసం. ఈనాడు ఎందరో హిందువుల దినచర్యలను ప్రవర్తనను దగ్గర నుంచి చూసినప్పుడు నిజంగా వారు అటువంటి పవిత్ర చిహ్నాలను ధరించేందుకు అర్హులేనా అనిపిస్తుంది. హిందూ సమాజం తనను పట్టి పీడిస్తున్న అంటరానితనము, సామాజిక అసమానతలు ఇంకా ఎన్నో రుగ్మతలను జాడ్యాలను వదిలించుకున్నప్పుడే ఇటువంటి చిహ్నాలను తన అవలంబులకు తప్పనిసరి చేసే అధికారం కలిగి ఉంటుందని నా అభిప్రాయం. ఆ కారణంగా జంధ్యధారణం నాకు ఇష్టం లేదు. అయితే శిఖ గురించి మీ సూచన శిరోధార్యమే. ఒకప్పుడు దాన్ని ఉంచుకున్న నేను కొన్ని తప్పుడు, అభద్రత, అనాగరిక కారణాలు ఆరోపించుకుని కత్తిరించుకున్నాను. ఇక పైన ధరించేందుకు నాకే అభ్యంతరమూ లేదు. మా ఇతర స్నేహవర్గంతో కూడా ఈ విషయమే చర్చిస్తాను అన్నాను. అయితే యజ్ఞోపవీత విసర్జన విషయంలో స్వామి నా అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఏ కారణాలైతే దాని ధారణకు అనర్హాలు అని నేను పేర్కొన్నానో ఆ కారణాలకే దాన్ని ధరించాలి అని వారన్నారు. రిషికేశులో అప్పుడెప్పుడో నేను వ్యక్తపరిచిన ఆ అభిప్రాయము ఈనాటికి అలాగే ఉంది. వేరువేరు మత విశ్వాసాలు ఉన్నప్పుడు ప్రతి మతానికి ఒక నియమితమైన చిహ్నం సమంజసమే. కానీ ఎప్పుడైతే కేవలం దాన్ని ధరించడం వల్ల తాము ఇతరుల కన్నా భిన్నము, అధికులము అన్న భావన అది మనకు కలగజేస్తోందో అప్పుడు దాన్ని తిరస్కరించడంలో తప్పు లేదని నా అభిప్రాయం.
యజ్ఞోపవీత ధారణం హిందూయిజం ఉన్నతికి ఉద్ధరణకు అవసరం అని నేను భావించడం లేదు. అందుకని ఆ విషయంలో నేను తటస్థుడిని. పిలక విషయంలో నేను దాన్ని వదులుకొన్న కారణం పిరికితనం కనుక ఇప్పుడు మిత్రులతో సంప్రదించి మళ్లీ పెంచుకుందామని నిశ్చయించుకున్నాను. ఇక లక్ష్మణ ఝూలాకి వద్దాం. ఆ పరిసరాల్లోని ప్రకృతి సౌందర్యం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. మన పూర్వీకుల ప్రకృతి ఆరాధనలో భాగంగా కొన్ని స్థలాలను పవిత్ర క్షేత్రాలుగా తీర్చిదిద్ది వాటి పట్ల ప్రజల భక్తిని, తద్వారా వాటి ఉనికిని నిలిపిన వారి చిత్తశుద్ధికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ జనులు ఈ సౌందర్య విహారాలను నిర్వహిస్తున్న, అక్కడి వారు ప్రవర్తిస్తున్న తీరు తలచుకుంటే మాత్రం తీవ్ర అశాంతి కలుగుతుంది. హరిద్వారంలో లాగే రిషికేశ్లో కూడా రోడ్లను, గంగానదీ తీరాన్ని సర్వభ్రష్టం చేసి పెట్టారు. మలమూత్ర విసర్జనలు చేసి గంగానదిలో కడుక్కోవడానికి కూడా వెనుదీయడం లేదు. ఇతరులకు దూరంగా కాస్త మరుగు ప్రదేశం చూసుకుని అక్కడికి పోయి చేద్దామనే స్పృహ కూడా వారికి లేదు. బాహాటంగానే నలుగురి ముందు నిస్సిగ్గుగా కానిచ్చేస్తున్నారు. లక్ష్మణ ఝూళ అనేది గంగానదికి అడ్డంగా ఇనప తాళ్లతో కట్టిన ఒక వంతెన. ఆరంభంలో దీనిని మామూలు తాళ్లతోనే చక్కగా నిర్మించి ఉన్నారని విన్నాను. కానీ తర్వాత ఒక ప్రజాసేవా తత్పరుడైన ఒక మార్వాడి వ్యాపారి ఉన్నదాన్ని తగలేసి బోలెడంత ఖర్చు పెట్టి ఇనపతాళ్లతో కట్టి వాటి తాళాలను గవర్నమెంటు చేతికి ఇద్దామన్న సత్సంకల్పం కారణంగా ఇది ఇలా రూపుదిద్దుకుంది. ఈ వంతెన గురించి నేను పెద్దగా ఏమీ వ్యాఖ్యానించలేను గాని ప్రకృతి ఒడిలో ప్రకృతి సిద్ధంగా రూపొందించిన నిర్మాణమే యుక్తమని, దానికి విరుద్ధమైనవి ప్రకృతి పట్ల అపచారమని నా భావన. అప్పట్లో నేను ప్రభుత్వ విధేయుడినే అయినా అటువంటి ప్రజా ప్రయోజనకర నిర్మాణ వినియోగ అధికారాన్ని ప్రజలకు కాక ప్రభుత్వానికి అప్పజెప్పడం సమంజసమని నాకు అనిపించలేదు. దాన్ని దాటి చేరబోయే స్వర్గాశ్రమము అనే పేరుగల స్థలం అపరిశుభ్రంగా పరమ చెత్తగా ఉంచుకున్న రేకుల షెడ్డు. సాధకుల సాధన నిమిత్తం ఈ షెడ్డు నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. నేను వెళ్ళేటప్పటికీ అక్కడ సాధకులు ఎవరూ కనబడలేదు. ఉన్న కొద్దిమంది సాధన చేస్తున్నది ఏమిటో చెప్పుకోకపోవడమే ఉత్తమం. అయితే హరిద్వారం యాత్ర అనుభవాలు నాకు గొప్ప విలువైనవిగా భావిస్తాను. తర్వాతి కాలంలో నేను ఎక్కడ నివసించాలి అనే విషయంలో స్పష్టమైన నిర్ణయం కలిగేందుకు ఈ యాత్రానుభవం ఎంతో ఉపకరించింది. ఆశ్రమ స్థాపనం. సత్యాగ్రహ ఆశ్రమం 1915 మే 25న స్థాపించాం. శ్రద్ధాంజలి వారు నన్ను హరిద్వార్లోనే శాశ్వతంగా ఉండమని కోరారు. నా కలకత్తా మిత్రులు కొంతమంది వైద్యనాథ ధామ్లో ఉండమన్నారు. మిగిలిన వారు రాజ్కోటను ఎంచుకోమన్నారు. నేను అహ్మదాబాదు మీదుగా పోతున్న సందర్భంలో చాలామంది మిత్రులు అక్కడ ఉండిపోమని కోరారు. ఆశ్రమానికి తగిన వనరులు కూడా వారే సమకూరుస్తామని మాటిచ్చారు. మేము ఉండేందుకు ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అహ్మదాబాదు పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. గుజరాతీని అయిన నేను ఆ భాషలో మాతృసేవను బాగా చేయగలనని భావించాను. అహ్మదాబాదు చేనేత పరిశ్రమకు చారిత్రకంగా ప్రసిద్ధి చెంది ఉండడం వల్ల అక్కడ మళ్లీ కుటీర పరిశ్రమల పునరుద్ధరణ, నేత పరిశ్రమలు పెడితే జనబాహుళ్యం ఆమోదాన్ని పొందగలవని అనుకున్నాను. ఇంకా అహ్మదాబాదు గుజరాత్కు రాజధాని అవడం వల్ల అక్కడి ధనిక వర్గం మా ఉద్యమానికి, ఆశయ సాధనకు అవసరమైన ధన సహాయం కూడా అందివ్వగలరని అనిపించింది. ఆశ్రమ ఆరంభ దశలోనే కార్యవర్గమిత్రులందరితోనూ జరిగిన చర్చల్లో అంటరానితనం ప్రముఖమైన అంశమైంది. ఒక అస్పృశ్య సోదరుడు మిగతా అన్ని విధాలుగా అర్హుడు అని భావిస్తే ఆశ్రమ నిర్వహణను అతనికి వప్పజెప్పగలనని నేను వారికి స్పష్టం చేశాను. మీకు నచ్చే అస్పృశ్య సోదరుడు ఎక్కడ దొరుకుతాడని మీ భావన అని ఒక వైష్ణవ స్నేహితుడు కొంచెం అతిశయంతో అన్నాడు. నేను అటువంటి సమస్యలను పక్కన పెట్టి అహ్మదాబాదులో ఆశ్రమాన్ని స్థాపించాను. సార్జెంట్ జీవన్లాల్ దేశాయ్ అనే అహ్మదాబాదులోని ప్రముఖ బారిస్టర్ మాకు వసతిని కల్పించేందుకు ముందుకు వచ్చారు. అందుకుగాను తన కొచ్రాబ్ బంగళాను కేటాయించగలమని అన్నారు. ఆశ్రమం పేరేమిటి పెట్టాలి అన్నది ముందుగా తీర్మానించుకోవలసి వచ్చింది. మిత్రులను సంప్రదించాను. సేవాశ్రమం అని కొందరు సూచించారు. తపోవనం అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
నాకు సేవాశ్రమం పేరు నచ్చింది. అందులో సేవ అన్న మాట ఉన్నందుకు. తపోవనం అన్నది మొక్కుబడి పేరులా స్ఫురించింది. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు తపస్సు పట్ల ఆకాంక్ష ఉన్నా మాలో ఎవరము తపస్సులలాగా కఠిన నియమ నిబంధనలు పాటించగలమనే నమ్మకం నాకు లేదు. సత్యసంధత, సత్యబద్ధత మాత్రమే మేము అనుసరించబూనిన సిద్ధాంతాలు. అప్పటికే దక్షిణాఫ్రికాలో నేను దాన్ని ఆచరించి కొంతమేరకు సఫలీకృతుడిని అయ్యాను అన్న నమ్మికతో దానిని శక్తివంచన లేకుండా స్వదేశంలో కూడా ఆచరించి దాని ప్రభావాన్ని సోదర భారతీయులందరికీ కూడా పరిచయం చేద్దామని సంకల్పించాను. ఆ విధంగా నా మిత్రులు నేను సత్యాగ్రహ ఆశ్రమము అనే పేరును ఖరారు చేశాము. ఆ పేరులో మా లక్ష్యము, మా సేవా విధానాలు స్ఫురించేలా. ఆశ్రమ నిర్వహణ కోసం ఒక నిబంధనావళి, నిత్యాచరణ సూత్రాలు అవసరపడ్డాయి. స్నేహితులను వారి అభిప్రాయాలు చెప్పమని కోరాను. అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారందరిలోనూ సర్ గురుదాస్ బెనర్జీ గారి పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయనకు నియమావళి అంతా నచ్చింది గాని వినయము అనే ఆచరణను కూడా జత చెయ్యాలని సూచించారు. ఎందుకంటే అప్పటి యువతరంలో వినయ విధేయతలు కొరబడిన సంగతిని వారు గుర్తు చేశారు. దీనిని విస్మరించిన సంగతిని నేను గ్రహించినా ఎప్పుడైతే వినయం ఒక కఠోరమైన దీక్షగా స్వీకరించబడుతుందో అప్పుడది అస్వాభావికము, అసహజము అవుతుందేమో అన్న సంశయాన్ని వెలిబుచ్చాను. వినయానికి మూల సూత్రం పరిపూర్ణ స్వార్థరాహిత్యం, స్వార్థ పరిత్యాగమే మోక్షం. అయితే ఒక ప్రత్యేక నియమముగా వినయాన్ని ఆచరించడం కుదరకపోయినా వినయ సాధనకు ఇతర కఠిన నియమాలు ఉపయోగపడవచ్చు. మోక్షదీక్షను పూనిన సాధకులు, సేవకులు వినయాన్ని కలిగి ఉండని పక్షంలో వారు ఎంతగానో వాంఛించే మోక్ష మార్గానికి, సేవా తత్పరతకు కూడా దూరం అవుతారు. వినయముతో చేయని సేవ స్వార్థము, అహంభావపూరితము అని నా విశ్వాసం. ఈ సమయంలో మా బృందంలో 13 మంది తమిళులు ఉన్నారు. వారిలో 5 నాతో సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చినవారు. మిగిలిన వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరితో కలిసి మేము మొత్తం 25 మంది పురుషులు, స్త్రీలు ఉన్నాం. అలాగా ఆశ్రమ స్థాపన జరిగింది. అందరి భోజనాలు ఒకే కిచెన్లో తయారు చేసుకుని కలిసి తింటూ కుటుంబంలాగా జీవించసాగాము. ఒక పరీక్ష. ఆశ్రమం ఆరంభమైన కొద్ది నెలలకు మేము ఊహించని పరీక్ష ఒకటి ఎదుర్కోవలసి వచ్చింది. అమృతులాల్ టక్కర్ గారి వద్ద నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఒక నిజాయితీపరుడు, వినమ్ర స్వభావుడు అయిన అస్పృశ్య సోదరుడు తన కుటుంబంతో సహా మీ ఆశ్రమంలో ఉండగోరుతున్నారు, చేర్చుకుంటారా అని. నేను ఆశ్చర్యపోయాను. ఠక్కర్ బాపా వంటి ప్రముఖుని సిఫారసు ఒక అస్పృశ్య సోదరుని కుటుంబం గురించి వస్తుందని అనుకోలేదు. వెంటనే మిత్రులతో చర్చించాను. వారు ఈ అవకాశాన్ని స్వాగతించారు. వెంటనే ఆ కుటుంబం ఆశ్రమ నియమావళికి అనుగుణంగా నడుచుకునే పక్షంలో వారిని చేర్చుకోవడం ఎంతమాత్రం అభ్యంతరకరం కాదని వారికి వ్రాశాను. ఆ కుటుంబం దూదాభాయి, అతని భార్య, వారి కుమార్తె పసిపిల్ల అయిన లక్ష్మి. దూదాభాయి బొంబాయిలోని ఒక స్కూల్ టీచర్. వారంతా ఆశ్రమ నిబంధనలకు అనుగుణంగా ఉంటామని మాటిచ్చారు. అయితే వారి చేరిక అప్పటి వరకు ఆశ్రమంలో ఎంతో చురుగ్గా పనిచేస్తున్న కొందరికి నచ్చినట్టు లేదు. అందరూ వాడుకునే బావిలో సగభాగం బంగాళా యజమాని కుటుంబం వాడుకుంటుంది. ఈ కొత్త సభ్యులు కూడా అదే నూతినీటిని వాడుకుంటూ ఉండడంతో ఒకరోజు వారి బాల్చీలోని కొన్ని నీటి చుక్కలు తనను అపవిత్రం చేశాయని బావి గిలకను నిర్వహిస్తున్న బంగాళా ఉద్యోగి ఒకడు అభ్యంతర పెట్టాడు. మమ్మల్ని అందరినీ తిడుతూ దూదాభాయి మీద చెయ్యి చేసుకోవడం వరకు పోయాడు. అందరినీ సంయమనం పాటించమని చెప్పి నేను నూతిలో నీరు తోడుకోవడం మాత్రం ఆపవద్దని ఆదేశించాను. అతని తిట్లకు మేము ఏ సమాధానము ఇయ్యకపోవడం చూసి కొన్ని రోజులు అలా తిట్టి అటుపైన సిగ్గుపడి మిన్నకున్నాడు. అయితే అటు తర్వాత మాకు యజమాని నుంచి లభించే ఆర్థిక సాయం ఆగిపోయింది. మమ్మల్ని సాంఘికంగా వెలివేశారు. మేము అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం. నేను ఆశ్రమవాసులతో అన్నాను, మనకి ఇక్కడ ఏ సహాయము లభించని పక్షంలో ఇది ఖాళీ చేసి మనం అస్పృశ్యుల కాలనీలోకి ఆశ్రమాన్ని మార్చి ఏదైనా కాయకష్టం చేసి ఆశ్రమ నిర్వహణ కొనసాగించుకుందాం అని. ఒకరోజు మగన్లాల్ వచ్చి అన్నాడు, మన దగ్గర పైసా లేదు, ఇక పైనుంచి ఎలా నడపాలో అర్థం కావడం లేదు అని. అయితే కాలనీకి పోదాం పద అన్నాను. ఇటువంటి పరీక్ష నాకు ఇది మొదటిసారి కాదు. ఇలా జరిగిన అన్ని సందర్భాల్లోనూ
ఏదో ఒకలాగా ఆఖరి క్షణంలో దేవుని దయతో నాకు సహాయం అందుతూనే వచ్చింది. మగన్లాల్ పై వార్తను తెచ్చిన మర్నాడు ఓ కుర్రవాడు నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, బయట ఎవరో సేఠ్ గారు కారులో వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. నేను పోయి ఏమిటి విషయం అని అడిగాను. మీ ఆశ్రమానికి కొంత ధన సహాయం చేద్దామని అనుకుంటున్నాను, స్వీకరిస్తారా అన్నారు అతను. నిరభ్యంతరంగా అన్నాను. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అని కూడా జత చేస్తూ. అయితే రేపు వస్తాను, మీరు ఉంటారా అన్నారు అతను. తప్పక రండి అని అతన్ని సాగనంపాను. మర్నాడు అనుకున్న సమయానికి బయట కారు హార్న్ వినిపించింది. పిల్లలందరూ కారు చుట్టూ మూగారు. సేఠుగారు ఆశ్రమం లోపలికి రాలేదు గాని నేను వారిని బయటకు వెళ్ళి కలిసినప్పుడు నా చేతిలో 13,000 రూపాయలు పెట్టి వెళ్ళిపోయారు. నేను ఇటువంటి సహాయాన్ని ఇటువంటి విధంగా ఊహించలేదు. వారి తీరు వినూత్నంగా అనిపించింది. అతనెప్పుడూ ఆశ్రమాన్ని దర్శించనే లేదు. నాకు తెలిసినంత మట్టుకు వారిని ఒకసారి నేను కలిశాను. ఇదో సరికొత్త ప్రత్యేక అనుభవం నాకు. ఆశ్రమాన్ని అక్కడి నుంచి మార్చాలని అనుకున్న ప్రయత్నాన్ని అప్పటికి వాయిదా వేసుకున్నాను. 1 ఏడాది వరకు మా నిర్వహణకు ఎటువంటి ఢోకా లేదు. ఇప్పటి వరకు బయట కనిపించిన తుఫాను ఆశ్రమం లోపల కూడా బలపడుతూ వస్తోంది. దక్షిణాఫ్రికా ఆశ్రమంలో అందరము కలిసి భోజనం చేసేందుకు ఎవరికీ ఏ అభ్యంతరాలు లేకపోయినా ఇక్కడ మాత్రం నా భార్య మరికొందరు మహిళలకు మా భోజనాల పంక్తిలో ఈ కొత్త కుటుంబం కూర్చుని తినడం నచ్చలేదు. ఇది నేను త్వరగానే గ్రహించాను. ఆర్థిక ఇబ్బంది కన్నా ఈ అంతర్గత సంక్షోభం నాకు ఎక్కువ బాధను కలిగించింది. దానీ బెన్ అంటే దూదాభాయ్ భార్య ఒక సామాన్య గృహిణి. దూదాభాయ్ కొద్దిపాటి చదివే చదువుకున్న మంచి అవగాహన పరిణతి కలిగినవాడు. అతని సహనశీలత నాకు నచ్చింది. అప్పుడప్పుడు కొంత ఆవేశంతో మాటకి మాట అనేవాడు గాని అతని స్థూల ప్రకృతి సర్దుకుపోయే తత్వము ఓరిమి. చిన్న చిన్న అవమానాలను దిగమింగుకొని సహకరించమని అతన్ని అభ్యర్థించాను. అతను అంగీకరించడమే కాక తన భార్యకు కూడా అలా చేయమని నాతో చెప్పాడు. ఆశ్రమంలో ఈ కుటుంబ ప్రవేశం మాకు ఒక మంచి పాఠాన్ని కూడా నేర్పించింది. ఆరంభంలో అట్టహాసంగా మా ఆశ్రమం అంటరానితనానికి అతీతం అని ప్రకటించుకున్నాము. మా సిద్ధాంతాన్ని గురించి ముందే ప్రకటించిన మాకు ఇది వరకు లభించిన విశేష సహాయాన్ని బట్టి మేము అంటరానితనాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి అవతల పారేసేమన్న ధైర్యం కలిగింది. పైగా వారి సరసన కూర్చుని భోజనం చేసేందుకు ఏ సంశయమూ ప్రకటించని హిందూ సోదరుల స్నేహభావం నా అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. ఒప్పంద వలస కూలీ వ్యవస్థ రద్దు. ఆ తర్వాత ఆశ్రమంలో మరికొన్ని ఒడిదుడుకులు, ఘర్షణలు లోన బయట కూడా సంభవించాయి. ఇప్పుడు కాసేపు అది పక్కన పెట్టి నేను పరిష్కరించాల్సి వచ్చిన మరో అంశాన్ని ప్రస్తావిస్తాను. ఒప్పంద కూలీలు అంటే ఇండియా నుంచి కూలి పని చేసేందుకు 5 ఏళ్ళు లేక అంతకన్నా తక్కువ కాలానికి ఒప్పందం కుదుర్చుకొని వచ్చినవారు. అది వరకు 1914లో రాసుకున్న స్మట్స్ గాంధీ సెటిల్మెంట్ ప్రకారం ఒప్పంద కూలీలపై విధించిన 3 పౌండ్ల పన్నును రద్దు చేసి ఉన్నారు. అయితే అదొక్కటే కాక ఆ వలస కార్మికుల విషయంలో పరిష్కరించవలసినవి ఇంకెన్నో అంశాలు మిగిలే ఉన్నాయి. మార్చి 1916లో పండిట్ మదన్మోహన్ మాలవ్య గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందు ఒప్పంద వలస కార్మిక వ్యవస్థను రద్దు చేసే తీర్మానాన్ని ఉంచారు. దాన్ని స్వాగతిస్తూ లార్డ్ హార్డింగ్ ఈ విషయంలో చక్రవర్తిని గారి ప్రభుత్వ ప్రతిపాదన కూడా అదేనని, తగిన సమయంలో రద్దును అమలు చేస్తామని ప్రకటించారు. స్పష్టత లేని ఇటువంటి రాజకీయ వాగ్దానాలను ఇష్టపడని నేను అది తక్షణమే జరగాలని, అందుకు ఉద్యమించాలని సంకల్పించాను. ఇండియా ఈ దుర్వ్యవస్థను కేవలం బాధ్యతారాహిత్యం కారణంగా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిందని, ఇక దానికి చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని నా స్థిర నిశ్చయం. కొందరు నాయకులను కలిశాను, పత్రికల్లో వ్యాసాలు వ్రాశాను. ప్రతిస్పందనగా వచ్చిన ప్రజాభిప్రాయం కూడా నా నిశ్చయానికి అనుకూలంగా ఉన్నదని గమనించాను. ఇది నా సత్యాగ్రహ సిద్ధాంతానికి తగిన అంశం అని భావించాను. అయితే దాన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలి అన్నది ఇంకా స్పష్టపడలేదు. వైస్రాయ్ గారు మాత్రం తన ప్రకటనలోని డొల్లతనాన్ని దాచుకోలేక తగిన సమయంలో, అంటే అటువంటిదే ఇంకొక రకమైన వ్యవస్థ నిర్మించుకునే వరకు అన్న అర్థాన్ని విడమర్చి చెప్పారు. 1917 ఫిబ్రవరిలో పండిట్ మాలవ్యాజీ ఆ వ్యవస్థ తక్షణ రద్దు బిల్లును సభలో ప్రతిపాదించారు గాని లార్డ్ చెమ్స్ఫర్డ్ అనుమతి నిరాకరించారు.
ఇక దేశవ్యాప్త ఉద్యమమే నా తక్షణ కర్తవ్యం అని నేను సంకల్పించుకున్నాను. కార్యరంగంలోకి దూకే ముందు ఒకసారి వైస్రాయ్ని కలవదలుచుకున్నాను. వారి ఇంటర్వ్యూ కోసం అర్జీ పెట్టుకున్నాను. వారు తక్షణమే మంజూరు చేశారు. ఇప్పుడు సర్ జాన్ మ్యాఫే, అప్పట్లో మిస్టర్ మ్యాఫే, అప్పుడు అతని వ్యక్తిగత సెక్రటరీ. నేను వారిని పరిచయం చేసుకున్నాను. లార్డ్ చెమ్స్ఫర్డ్ ఈ విషయంలో సహాయపడగలను అని హామీ ఇచ్చారు, కానీ స్పష్టత అయితే రాలేదు. నా పర్యటనను బొంబాయిలో ఆరంభించాను. మిస్టర్ జహంగీర్ పెటిట్ గారు తన ఇంపీరియల్ సిటిజన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగు ఏర్పాటు చేశారు. కార్యనిర్వాహక కమిటీ వారు ఆ మీటింగులో ప్రస్తావించవలసిన తీర్మానాల జాబితా తయారు చేశారు. కమిటీ మీటింగ్ డాక్టర్ స్టాన్లీ రీడ్, సార్జెంట్ నౌ సర్ లల్లుభాయ్ సమాల్ దాస్, సార్జెంట్ నటరాజన్ అండ్ మిస్టర్ పెటిట్ మరియు నా ఆధ్వర్యంలో నడిచింది. ముఖ్య తీర్మానం ఆ వ్యవస్థ రద్దుకు ఎన్ని నెలలు పడుతుందో ప్రభుత్వం స్పష్టపరచాలని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగాన, జూలై 31 లోపలనా లేక తక్షణ నిర్మూలన అన్నది తేలవలసి ఉంది. స్పష్టంగా ఒక తేదీ అనుకుంటే మంచిదని, ఆ తేదీ నాటికి ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్య లేనప్పుడు తదుపరి కార్యాచరణ ఏమిటి అన్నది రాసుకుంటే మంచిదని నేను అభిప్రాయపడ్డాను. సార్జెంట్ లల్లుభాయ్ గారు తక్షణ నిర్మూలనను ప్రతిపాదించారు. అయితే జనులు తక్షణం అనే మాటను రకరకాలుగా అర్థం చేసుకుంటారని, 31 జూలై అంటే అందరికీ ఒకేలా అర్థమవుతుంది కాబట్టి ఆ ప్రకారమే ప్రతిపాదించవలసిందని నేనన్నాను. నా వాదనలోని నిశ్చితాన్ని కమిటీ వారు గ్రహించి ఆమోదించారు. మేము 31 జూలైని ఒప్పంద కూలీ వ్యవస్థ రద్దుకు ఆఖరి తేదీగా నిర్ణయించుకుని ప్రకటించాము. తర్వాత జరిగిన అన్ని మీటింగుల్లోనూ ఈ తీర్మానాన్ని ప్రచారం చేశాము. పెటిట్ గారి శ్రీమతి తన వంతుగా ఒక మహిళా బృందాన్ని సమీకరించి వైస్రాయ్ని కలిసేందుకు ముందుకు వచ్చారు. అందరి పేర్లు గుర్తులేవు గాని లేడీ టాటా దిల్షాద్ బేగం అనే కొన్ని పేర్లైతే గుర్తున్నాయి. వైస్రాయ్తో వారి మీటింగుకు మంచి ప్రతిస్పందన వచ్చింది. వైస్రాయ్ వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడారు. నేను కరాచీ, కలకత్తా మరికొన్ని ఇతర ప్రదేశాలను పర్యటించాను. అన్ని చోట్ల మీటింగ్ నిర్వహించాను. ప్రజాస్పందన, భాగస్వామ్యం మిక్కుటంగా లభించాయి. ఆరంభంలో ఇంత ప్రోత్సాహాన్ని నేను ఊహించి ఉండలేదు. ఆ రోజుల్లో నేను ఒంటరిగానే ప్రయాణించేవాడిని. అందువల్ల ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు, అనుభూతులు కలిగాయి. సిఐడి ఉద్యోగులు నా నీడలా ఉండి నన్నే అనుసరించేవారు. అయితే నేను దాచేది, కమ్ముకునేది ఏదీ లేదు కనుక నా మీద వారు తీసుకోవలసిన చర్యలు ఏవీ లేక నన్ను వారు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అదృష్టవశాత్తు అప్పటికి నాకు ఈ మహాత్మా కిరీటం నెత్తిన పడలేదు. అయినా జనులు నన్ను గుర్తుపట్టి బిగ్గరగా పేరు పెట్టి పిలిచేవారు. ఒకానొక సందర్భంలో మాత్రం డిటెక్టివ్లు టికెట్ చూపమని, దాని నంబర్ రాసి ఇవ్వమని, తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని కొన్ని స్టేషన్లలో బలవంత పెట్టారు. వారి డ్యూటీ వారు చేస్తున్నారు కనుక నా బాధ్యతగా నేను వారు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఓపిగ్గానే జవాబులు చెబుతూ వచ్చాను. తోటి ప్రయాణికులు నన్ను ఎరగనివారు నన్ను ఒక సాధువుగాను, ఫకీరుగాను భావించారు. ప్రతి స్టేషన్లోనూ అధికారులు నన్ను అదిలించడము, అజమాయిషీ చేయడం చూసి వారు తిట్టేవారు. ఎందుకయ్యా ఒక పేద సాధువును అలా ఇబ్బంది పెడతారు అంటూ. అయినా ఈ పనికి మాలిన వాళ్ల మాటలు మీరెందుకు వినడం, మీ టికెట్ చూపించకండి అని నాతో కూడా చెప్పేవారు. ఇదేమీ ఇబ్బంది కాదని, వారి డ్యూటీ వారిని చేసుకోనివ్వమని నేను సర్ది చెప్పాను. అయినా జనులు తృప్తి పడక ఒక సామాన్య సాధువును ఇంతమంది పోలీసులు ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని రోషపడ్డారు. అయితే డిటెక్టివ్లు పెట్టిన ఇబ్బంది కన్నా నేను 3వ తరగతి పెట్టిలో చేసిన ప్రయాణం 1000 బాధాకరం అనిపించింది. లాహోర్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు జరిగిన ప్రయాణం అనుభవం వర్ణనాతీతం. నేను కలకత్తా నుంచి లాహోర్ మీదుగా కరాచీకి పోయే క్రమంలో ఒకచోట రైలు మారవలసి వచ్చింది. రైల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మొండితోపుతో పశుబలం ఉపయోగిస్తే గాని లోనికి పోలేని పరిస్థితి. కానీ అనుకున్న తేదీ కల్లా కలకత్తాకు పోయి తీరాల్సిందే. రైలు మిస్ అయితే మీటింగ్ సకాలంలో జరగదు. కానీ లోపలికి పోయే ఆశేమీ నాకు కనబడలేదు. నన్ను లోనికి ఎవరూ అనుమతించడం లేదు. అప్పుడొక పోర్టర్ వచ్చి 12 అణాలు ఇవ్వండి, ఒక సీటు ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. సరేనన్నాను. ఆ యువకుడు పెట్టెకు పోయి లోని వారిని బతిమాలుతున్నాడు గాని ఎవరూ అతని మాటను వింటున్నారు కాదు. రైలు ఇంక బయలుదేరిపోతుందనగా పాసింజర్లు అతనితో అన్నారు,
ఇక్కడ స్థలం అయితే లేదు, కానీ నువ్వు అతన్ని లోపలికి నెట్టగలిగితే ప్రయత్నించు, కానీ అతను లోపల నించునే ఉండాలి అని. సరేనా అన్నాడు పోర్టర్. ఎంత మాట అన్నాను నేను. అతను నన్ను మూట కట్టి కిటికీలోంచి లోనికి కుక్కి తన 12 అణాలు తాను పుచ్చుకున్నాడు. ఆ రాత్రంతా ఒక పెద్ద విషమ పరీక్ష. మిగతా పాసింజర్లంతా ఎలాగో అలా కూర్చుంటున్నారు. నేను పై బర్త్ గొలుసు పట్టుకుని 2 గంటలు నిలబడ్డాను. ఆ బెర్తుల మీద చాపుకుని పడుకున్నవారు, ఎందుకయ్యా నిలిచుంటావు, కూర్చోవచ్చు కదా అంటున్నారు. చోటు లేదండి అంటాను నేను. కానీ వారికి ఆ సమాధానం నచ్చలేదు. నన్ను వారు అడగడము కసరడము ఆగలేదు. నేను వారికి ఓపిగ్గా సమాధానం ఇవ్వడము ఆపలేదు. కాసేపటికి అందులోని ఒకరు శాంతించి, నీ పేరేమిటి అన్నారు. కూర్చుందుకు కొంచెం జాగా కూడా ఇచ్చారు. ఆ విధంగా నా సహనానికి బహుమానం లభించింది. నేను విపరీతంగా అలసిపోయాను. బుర్ర తిరిగిపోతోంది. ఎప్పట్లాగే సరైన సమయానికి భగవంతుడు తన ఆపన్న హస్తాన్ని నాకు అందించాడు. అలా ఎలాగో అలా ఆపసోపాలు పడి నేను ఢిల్లీ చేరి అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాను. కాసిం బజార్ మహారాజా గారు కలకత్తా మీటింగుకి అధ్యక్షులుగా ఉన్నారు. వారే నాకు ఆతిథ్యం ఇచ్చారు. కరాచీలోలాగే ఇక్కడ కూడా ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన అవధులు లేనిదిగా ఉంది. ఆ మీటింగుకు కొందరు ఇంగ్లీషు వారు కూడా హాజరయ్యారు. జూలై 31కి ముందుగానే భారత ఒప్పంద వలస కూలీల వ్యవస్థను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మొట్టమొదటిసారి ఈ పాక్షిక బానిసత్వ విధానానికి వ్యతిరేకంగా నేను 1894లో పిటిషన్ వేసినప్పుడు ఎప్పుడో ఒకనాటికి అది రద్దు అవుతుంది అన్న ఆశ అయితే ఉండేది. అది ఇప్పుడు నెరవేరింది. 1894లో ఇది తొలిసారి ఆరంభమైనప్పుడు తర్వాతి కాలంలోనూ కూడా మా కార్యనిర్వహణకు ఎందరో సహృదయులు సహకరించారు. కానీ చివరికి శక్తివంతమైన సత్యాగ్రహ ధర్మాచరణంతోనే విజయం సాధ్యపడిందని చెప్పక తప్పదు. దీన్ని గురించి మరిన్ని వివరాలు సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా అనే ఇంకో పుస్తకంలో వ్రాసి ఉన్నాను. నీలిమందు మరక. చంపారన్ జనక మహారాజు పాలించిన ప్రదేశం. అక్కడ 1917 వరకు మామిడి తోటలు ఎంత విస్తీర్ణంగా ఉండేవో ఇండిగో అంటే నీలిమందు పంట కూడా అంతే విస్తారంగా సాగు చేసేవారు. చంపారన్ కౌలు రైతులు తమ కవుల్లోని ప్రతి 20 కథాల భూమిలోనూ 3 కథాలు ఇండిగో పంటను తమ యజమాని కోసం తప్పనిసరిగా సాగు చేయాలన్న నిబంధన ఉండేది. దీన్నే తీన్ కథియా సిస్టమ్ అని అనేవారు. ఆ రోజుల్లో నాకు చంపారన్ ఎక్కడుందో తెలియదు. అలాగే అక్కడి ఇండిగో తోటలు ప్లాంటేషన్ల గురించి కూడా తెలియదు. ప్రయాణాల సమయంలో కొన్ని చోట్ల ఇండిగో పంటను చూశాను, కానీ ఆ వేలాది మంది రైతులు ఆ పంటను పండించేందుకు అష్టకష్టాలు పడుతున్నారన్న సంగతి తెలీదు. రాజ్కుమార్ శుక్లా అనే బడుగు రైతు ఈ బాధను అనుభవిస్తున్న వారిలో ఒకడు. అతనికి తనలాటి రైతులంతా ఈ భారాన్ని మోస్తూ ఎలా నలుగుతున్నారో తెలుసు. అందుకే ఈ ఇండిగో బాధ నుంచి రైతులను విముక్తి చేయాలన్న ఆశయం అతనికి ఉండేది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభకు నేను వెళ్ళినప్పుడు అతను నన్ను కలిశాడు. మీకు మా ఊరి వకీలు బాబుగారు అన్నీ చెబుతారు, మా చంపారన్ రండి అన్నాడు. ఆ వకీలు బాబుగారి పేరు బ్రజకిషోర్ ప్రసాద్. ఆయన చంపారన్లోని నా తోటి సామాజిక కార్యకర్తల్లో ఒకరు. బీహార్లో ప్రముఖ సామాజిక సేవకుడు కూడా. అక్కడి పరిస్థితులను నా కళ్ళతో చూస్తే గాని నా అభిప్రాయాన్ని చెప్పలేను. మీరు కాంగ్రెస్లో ఈ విషయంలో ఒక తీర్మానం ఆమోదింపజేసి మిగిలినది నాకు వదిలేయండి అన్నాను. ఆ విధంగా బ్రజకిషోర్ బాబు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్కుమార్ శుక్లా ఎంతో ఆనందించాడు. లక్నో నుంచి నేను కాన్పూర్ వెళ్ళాను. రాజ్కుమార్ శుక్లా కూడా నాతోనే వచ్చాడు. చంపారన్ ఇక్కడి నుంచి చాలా దగ్గర, ఒకరోజు ఇవ్వండి సరిపోతుంది అన్నాడు. ఈసారి వదిలేయండి, నేను తప్పకుండా వస్తాను అని ఇంకోసారి హామీ ఇచ్చాను. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చాను. పట్టువదలని విక్రమార్కుడిలా రాజ్కుమార్ కూడా అక్కడున్నాడు. ఎప్పుడు వస్తారో దయచేసి చెప్పండి అన్నాడు. సరే, నేను ఫలానా తారీఖున కలకత్తాకు వస్తాను, అక్కడ నన్ను కలవండి. అక్కడి నుంచి మీరు నన్ను చంపారన్కు తీసుకువెళ్ళవచ్చు అన్నాను. అప్పటికి నేను ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో స్పష్టత అయితే లేదు. నేను కలకత్తాలోని భూపాలీబాబు నివాసానికి వెళ్లేటప్పుడు రాజ్కుమార్ శుక్లా అక్కడికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. అప్పుడు మొదటిసారి ఈ తక్కువ చదువున్న పల్లెటూరి రైతు సామాన్యుడు కాడని నాకు అనిపించింది.
1917 ప్రారంభంలో మేము కలకత్తా వదిలి చంపారన్కు వెళ్ళాం. మా వేషము భాష అన్నీ మిగతా పనివాళ్లలాగే ఉన్నాయి. ఆ రైల్లో మేమిద్దరం ప్రయాణించి ఉదయం పాట్నాకు చేరాము. ఇది పాట్నాకు నా మొదటి ప్రయాణం. అక్కడ నాకు స్నేహితులు గాని పరిచయస్తులు గాని ఎవ్వరూ లేరు. అయితే సామాన్య రైతులా కనిపించే రాజ్కుమార్ శుక్లాకు పాట్నాలో కొంత పలుకుబడి ఉండవచ్చని అనిపించింది. ఆ ప్రయాణంలో అతని గురించి మరింతగా తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. చంపారన్ ప్రాంతంలోని బడుగు రైతులకు వారి వకీళ్లకు మధ్య వరద గంగా నది అంత ఎడమ ఉండేది. రాజ్కుమార్ నన్ను రాజేంద్రబాబు నివాసానికి తీసుకువెళ్ళాడు. రాజేంద్రబాబు ఆ సమయంలో ఇంట్లో లేరు. అక్కడున్న సేవకులు మమ్మల్ని పట్టించుకోలేదు. బీహార్లో అప్పట్లో అస్పృశ్యత చాలా తీవ్రంగా ఉండేది. సేవకులు వాడే నీటి నూతి నుంచి నేను నీరు తీసుకోవాలంటే నా చేతి చుక్కలు వారి మీద పడితే వారు అపవిత్రులవుతారని వారి అభ్యంతరం. రాజ్కుమార్ నన్ను ఇంట్లో ఉన్న పాయిఖానాకు వెళ్లమని కోరగా నౌకర్లు బయటకు పొమ్మన్నారు. ఇవేవీ నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే నేను అలాంటి వాటికి అలవాటు పడిపోయాను. ఈ అనుభవాలు రాజ్కుమార్ శుక్లా పట్ల నా గౌరవాన్ని పెంచాయి. అతని గురించి మరింత తెలుసుకునే అవకాశం ఇచ్చాయి. అయితే ఈ అంశంలో అతను నాకు మార్గనిర్దేశం చెయ్యలేడు అనిపించింది. ఇకపై ఈ విషయంలో పగ్గాలు స్వయంగా నా చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సౌమ్యుడైన బీహారీ పెద్ద మనిషి మౌలానా మజ్హరుల్ హక్ నాకు లండన్లో బార్ పరీక్షలకు చదువుతూ ఉండగా పరిచయం. తర్వాత చాలా ఏళ్లకి 1915లో బాంబే కాంగ్రెస్లో వారు ప్రత్యక్షమైనప్పుడు మా పాత పరిచయం మళ్లీ గుర్తుకొచ్చి ఈసారి స్నేహంగా స్థిరపడింది. నేను పాట్నా ఎప్పుడైనా వచ్చినప్పుడు తన ఇంట్లోనే ఉండాలని అప్పుడు ఆయన కోరారు. ఇది గుర్తుకు వచ్చి నేను పాట్నాలో దిగ్గానే నా రాక యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ వారికి సందేశం పంపాను. ఆయన వెంటనే తన కారులో వచ్చి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా బలవంత పెట్టారు. నేను అతనికి ధన్యవాదాలు చెప్పి నా ప్రయాణ ఉద్దేశాన్ని వివరించి నేను వెళ్లాల్సిన చోటికి తీసుకువెళ్లే ఉదయపు ట్రైన్కి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కోరాను. అయితే ముందుగా నేను ముజఫర్పూర్ వెళ్లాల్సి ఉంటుందని, అక్కడి నుంచి చంపారన్కు వెళ్లే రైలు సాయంత్రం ఉందని చెప్పి ఆయన నన్ను సాగనంపారు. ప్రిన్సిపాల్ కృపలాని అప్పుడు ముజఫర్పూర్లో ఉన్నారు. వారు నాకు అంతకుముందు నా హైదరాబాదు పర్యటన సందర్భంగా పరిచయమయ్యారు. వారు చేసిన త్యాగాల గురించి, వారి అతి సామాన్య జీవన విధానం గురించి, వారు అందించిన నిధులతో నడిచే ఆశ్రమం గురించి వారి అనుయాయులు చెప్పగా తెలుసుకున్నాను. కృపలాని గారు ముజఫర్పూర్ గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. నేను వెళ్లే సమయానికి వారు ఆ పదవికి రాజీనామా చేసి ఉన్నారు. నేను నా రాక గురించి ముందే టెలిగ్రామ్ పంపాను. ఆయన ఒక పెద్ద శిష్య బృందంతో నన్ను స్టేషన్లో స్వాగతించేందుకని వచ్చారు. ట్రైను అక్కడికి చేరేసరికి అర్ధరాత్రి అయినా కూడా. వారికంటూ అప్పటికి సొంత గదులు లేవు. ఆయన కూడా ప్రొఫెసర్ మల్కానీ గారి నివాసంలో ఉంటున్నారు. మల్కానీ గారు నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ రోజుల్లో ఒక గవర్నమెంట్ ప్రొఫెసర్ నా వంటి సామాన్యుడిని చేరదీయడం అసాధారణమైన విషయం. ప్రొఫెసర్ కృపలాని గారు బీహార్లోని ప్రజల దుస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా తీర్హుట్ డివిజన్ గురించి చెబుతూ నేను చేపట్టిన పని కష్టసాధ్యమని అన్నారు. అప్పటికే వారికి బీహార్లో మంచి పలుకుబడి ఉంది. వారు నా గురించి, నేను వచ్చిన పని గురించి అక్కడి వారికి వివరించి ఉన్నారు. ఉదయం కొద్దిమంది వకీలుల బృందం నన్ను కలిసింది. వారిలో నా దృష్టిని ఆకర్షించిన వారు రామనవమి ప్రసాద్ గారు. వారి నిజాయితీ, ముక్కుసూటితనం నాకు నచ్చాయి. మీరు ఇక్కడ ఉండి అనుకున్నది చేయడం సాధ్యపడదు అన్నారు. మీరు మాతో వచ్చి మాలో ఒకరిగా ఉండాలి. ఇక్కడ గయాబాబు పేరున్న వకీలు. నేను వారి తరఫున మిమ్మల్ని ఆహ్వానించేందుకే ఇక్కడికి వచ్చాను. మాకందరికీ గవర్నమెంట్ అంటే చచ్చే భయం అన్నది ఒప్పుకోక తప్పదు. కానీ మా పరిధిలో మేము చేయగలదంతా తప్పక చేస్తామని మాత్రం చెప్పగలను. మీకు రాజ్కుమార్ శుక్లా చెప్పింది చాలా మటుకు సత్యమే. ఈరోజు మా స్థానిక నాయకులు ఇక్కడ లేకపోవడం దురదృష్టకరం. అయితే నేను బాపు బ్రజకిషోర్ బాబు గారికి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు వస్తున్న సంగతిని టెలిగ్రామ్ ద్వారా తెలియబరిచాను. త్వరలోనే వారు ఇక్కడికి చేరుకొని మీకు అవసరమైన సమాచారం అంతా ఇవ్వగలరు. దయచేసి గయలోని దయాబాబు గారి ఇంటికి రండి అని అన్నారు. దయాబాబు గారు, అతని సన్నిహితులు నన్ను ఎంతో ఆదరాభిమానాలతో చూసుకున్నారు. ఇంతలో దర్భాంగా నుంచి బ్రజకిషోర్ బాబు, పూరి నుంచి రాజేంద్రబాబు చేరుకున్నారు.
బ్రజకిషోర్ బాబు నేను లక్నోలో చూసినప్పటికంటే ఎంతో మారిపోయారు. ఇప్పుడు వారి జీవన విధానం ఎంతో సామాన్యంగా మారింది. వారి నడవడి బీహారీల సహజ స్వభావమైన హుందాతనాన్ని, వినయాన్ని, మంచితనాన్ని ప్రతిబింబించింది. సాటి బీహారీ వకీళ్లందరికీ కూడా ఆయన గౌరవపాత్రుడని నేను తెలుసుకున్నాను. ఈ మిత్ర బృందాన్ని జీవితాంతం వదలకూడదని నిశ్చయించుకున్నాను. ఇక కేసు విషయానికి వస్తే బ్రజకిషోర్ బాబు నాకు కేసు వివరాలని వివరించారు. అంతకుముందు వారు ఎందరో బడుగు కౌలు రైతుల తరఫున న్యాయవాదిగా ఉన్నారు. నేను వెళ్ళినప్పటికీ అతని వద్ద అటువంటి 2 కేసులు కూడా ఉన్నాయి. అటువంటి కేసులను గెలిపించడమే అమాయక బడుగు జీవులకు తన వంతు సహాయం అని వారు భావించేవారు. అయితే అక్కడ క్లయింట్ల నుంచి ఫీజులు భారీగానే వసూలు చేసేవారు. ఫీజు లేకుంటే తన జీవన మార్గమే కష్టం అవుతుందని, అప్పుడు సేవలు సక్రమంగా అందించలేమని భావించేవారు. ఆ రోజుల్లో బెంగాల్ మరియు బీహార్లోని వకీళ్లు, బారిస్టర్లు వసూలు చేసే ఫీజుల గురించి తెలుసుకున్నప్పుడు నా కళ్ళు బైర్లు కమ్మాయి. జస్ట్ ఒపీనియన్ కోసం ఫలానా అతని ఫీజు 10,000 అని అంటుండేవారు. ఏ కేసు కూడా 4 అంకెల కన్నా తక్కువ ఫీజుతో లేదు. ఈ స్నేహితులంతా నేను చెప్పినది సావకాశంగా విని అర్థం చేసుకున్నారు. నేనన్నాను, ఈ కేసులన్నీ అధ్యయనం చేసిన తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అనిపిస్తోంది. మనం ఇవి కోర్టులకు తీసుకువెళ్ళకూడదు. కోర్టుల వల్ల ప్రయోజనం లేదు. రైతులు ఒక పక్క భయంతో బిక్కచచ్చిపోతూ ఉంటే కోర్టులు వారి భయాన్ని పోగొట్టలేవు. వారికి ముందుగా భయం లేని వాతావరణం కల్పించాలి. మనం బీహార్ నుండి ఈ తీన్ కతియా దుష్ట సంప్రదాయాన్ని పారద్రోలందే స్థిమితంగా కూర్చోలేము. నేనిక్కడికి రాకముందు ఈ పని 2 రోజుల్లో పూర్తవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇది 2 ఏళ్లకైనా పూర్తి కాకపోవచ్చు. అవసరమైతే అంత సమయం వెచ్చించేందుకు నేను సిద్ధం కూడా. కానీ మీ సహకారం కూడా అవసరం అని. బ్రజకిషోర్ బాబు ఎంతో నిశ్చలంగా కనిపించారు. మేము చేయగల సహాయం అంతా చేస్తాం, దయచేసి చెప్పండి ఏం చేయాలో అన్నారు స్థిరంగా. ఇలా మా సంభాషణ అర్ధరాత్రి వరకు సాగింది. నాకు మీ న్యాయ పరిజ్ఞానం అవసరం లేదు. సమాచారాన్ని పొందుపరిచేందుకు కొంత వ్రాత సహాయం, ఇంకా స్థానికులతో సంభాషించేందుకు కొంత అనువాదక సహాయం కావాలి. అవసరమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దానికి మీరు ఏ మేరకు సంసిద్ధులు అన్నది మీ నిర్ణయమే. అయినా మీరు వృత్తిని వదిలి గుమాస్తాలుగా ఎంతకాలం పనిచెయ్యాలో తెలియని సందిగ్ధ స్థితికి సిద్ధపడడం గొప్ప విషయమే. నాకు ఈ ప్రాంతపు హిందీ మాండలికం అర్థం కాదు. అలాగే ఇక్కడి కైతీ, ఉర్దూ భాషల్లోని వార్తాపత్రికలు కూడా అర్థం కావు. కనుక మీ అనువాదక సహాయం ఆ విషయంలో అవసరం. ఈ సహాయానికి ధనరూపేణ ఏ ప్రతిఫలమూ ఇవ్వలేము. ఇదంతా ప్రేమతోనూ సేవాస్ఫూర్తితోనూ చేయవలసిన పని అని అన్నాను. బ్రజకిషోర్ బాబు దీన్ని అతి త్వరగా అర్థం చేసుకున్నారు. వెంటనే నన్ను, ఇతర సహచరులను ఒకరి తర్వాత ఒకరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇంతవరకు నేను చెప్పిన దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే తమ సేవలు ఎంతకాలం ఉండాలో, ఎంతమంది అవసరమో, అందరూ ఒకేసారి ఉండాలా లేక ఒకరి తర్వాత ఒకరు పని చెయ్యాలా అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలనుకున్నారు. అందరి అభిప్రాయాలను అడిగారు. చివరికి వారంతా నాకు ఈ రకమైన హామీ ఇచ్చారు. మాలోని ఫలానా వ్యక్తులు మీరు చెప్పినట్టు చేస్తారు. ఇంకొందరు మీతో ఇంత సమయం ఉండగలుగుతారు. జైల్లో కూర్చోవడం ఆలోచన ఒక్కటే కొత్తగా అనిపిస్తోంది. కానివ్వండి, అందుకు మేము సిద్ధమే అని. అహింసతో ముఖాముఖి. తమ ఇండిగో సాగుదారులతో చంపారన్ యజమాన వ్యవసాయదారుల స్పర్ధలు ఏమిటో తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఇందుకు నేను వేలాది రైతులను కలిసి అటు తర్వాత వారి స్థితిని ఆ డివిజన్ కమిషనర్ గారికి వివరించాలని అనుకున్నాను. అయితే నేను బయటివాడిని కనుక అక్కడి ప్లాంటర్సు మరియు వారి కౌలుదారుల లావాదేవీలో తలదూర్చడం అనవసర జోక్యం అని, చెప్పేది ఏమన్నా ఉంటే రాసి ఇమ్మని ప్లాంటర్స్ అసోసియేషన్ సెక్రటరీ సూచించాడు. నన్ను నేను స్థానికేతరుడిగా భావించుకోవడం లేదని, రైతులు కోరారు కనుక వారి తరఫున వారి పక్షాన్ని వినిపించడం నా హక్కు అని నేను స్పష్టంగా చెప్పాను. తర్వాత నేను కమిషనర్ను కలిసినప్పుడు ఆయన కూడా నన్ను భయపెట్టి తిరుహూతు నుండి తక్షణమే బయలుదేరమని సలహా ఇచ్చాడు. నేను నా సహచరులతో ఇదంతా చెప్పి వ్యవహారం చూస్తూ ఉంటే ప్రభుత్వం నా ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉందని, అందువల్ల నేను జైలుకు వెళ్లే అవకాశం అనుకున్న కన్నా ముందే కలగవచ్చునని,
అయితే నేను మోతీహారీలో గాని బెట్టియాలో గాని అరెస్ట్ అవడం మంచిదని భావించి ఆ ప్రదేశాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను అని తెలిపాను. చంపారన్ తిర్హూట్ డివిజన్లో ఒక జిల్లా. మోతీహారీ దాని హెడ్ క్వార్టర్స్. రాజ్కుమార్ శుక్లా బెట్టియాకు సమీప గ్రామంలో నివసిస్తున్నాడు. అక్కడి సమీపంలోని ఉండే రైతులంతా కడు పేదవాళ్లు. వారి దుస్థితిని కూడా ఒకసారి చూడమని రాజ్కుమార్ శుక్లా నన్ను కోరాడు. నేను నా సహచరులతో కలిసి మోతీహారీకి ఆ రోజే బయలుదేరాను. బాబు గోరఖ్ ప్రసాద్ తన ఇంటిలో నాకు బస కల్పించారు. అయితే మా అందరికీ అది చాలలేదు. ఆ రోజే అక్కడికి 5 మైళ్ల దూరంలో ఉన్న ఒక పొలంలో ఒక రైతును అవమానించారని మాకు వార్త అందింది. మర్నాడే మేమొక ఏనుగును ఎక్కి అక్కడికి బయలుదేరాం. గుజరాత్లో ఎడ్లబండి సవారీ ఎంత సామాన్యమో చంపారన్లో ఏనుగు సవారీ అంత సామాన్యం. మేము సగం దూరం వెళ్ళామో లేదో పోలీసు సూపరింటెండెంట్ నుంచి ఒక వార్తాహరుడు వచ్చి తమ అధికారి మాకు శ్రీముఖం పంపాడు అని చెప్పాడు. నాకది అర్థమైంది. మా బృందంలోని ధరణీధర బాబు గారిని అనుకున్న ప్రదేశానికి సాగిపోమ్మని చెప్పి వార్తాహరుడు చెప్పిన వాహనంలో నేను కూర్చున్నాను. అందులో అతను చంపారన్ను సత్వరమే వదిలిపోవాలని తెలిపే నోటీసును నా చేతికిచ్చి నా బసకు తీసుకుని పోయాడు. అతను అది అందినట్టుగా రాసి ఇవ్వమని అడిగినప్పుడు నేను ఈ నోటీసుకు సమ్మతించడం లేదు, పని పూర్తయ్యే వరకు చంపారన్ను వదిలే ప్రసక్తే లేదు అని వ్రాశాను. తరువాత ఆ ఆదేశాన్ని గౌరవించనందుకు ట్రయల్ కోర్టులో మర్నాడు హాజరు కావాల్సిందిగా సమన్లు అందాయి. ఆ రాత్రంతా ఉత్తరాలు రాస్తూనూ బాబు బ్రజకిషోర్ ప్రసాద్ గారికి తగిన సూచనలు ఇస్తూనూ నిద్ర లేకుండా గడిచింది. నా నోటీసు సమన్ల వార్త దావానలంలా వ్యాపించింది. ఆ రోజు మోతీహారీ పట్టణం అంతకుముందు ఎన్నడూ చూడని సంఘటనలు చూడబోతోందని అందరూ అనుకున్నారు. గోరఖ్ బాబు గారి ఇల్లు, కోర్టు ఆవరణ జనాలతో క్రిక్కిరిసిపోయాయి. అదృష్టవశాత్తు నేను చేయవలసిన పనంతా రాత్రే చేసుకుని ఉన్నందున మర్నాడు జనాలతో గడిపేందుకు తగిన సమయం లభించింది. నా సహచరులందరూ కూడా వచ్చే జనులను నియంత్రించడం, తర్వాత నేను తిరిగిన చోటకల్లా నాతో పాటు తిరిగి చెప్పిన పని చేస్తూనూ ఎంతో సహాయపడ్డారు. నాకు అక్కడి అధికారులైన కలెక్టరు, మెజిస్ట్రేటు, పోలీసు సూపరింటెండెంటులతో ఒక విధమైన స్నేహం కుదిరింది. నాకు అందిన నోటీసుల వ్యవహారాన్ని నేను కోర్టులో తేల్చుకోగలను, కానీ నేను వాటిని అంగీకరించాను. ఇంకా అధికారులతో కూడా ఎటువంటి అనుచిత ప్రవర్తన చెయ్యక హుందాగా వ్యవహరించాను. నేను వారితో తగు వాడేందుకు రాలేదని, వారు పంపిన తాకీదులకు పౌరోచితమైన ప్రతిఘటన తెలియజేసేందుకే వచ్చానని వారు గుర్తించారు. ఇందువల్ల వారు నాతో కఠినంగా వ్యవహరించక, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వచ్చే జనాలను నియంత్రించడంలో నా సహచరులకు సహకరించారు. అయితే దీనిలో వారి జోక్యానికి కారణం పామర జనాలు తమ అధికారాన్ని ధిక్కరించారు అన్న ఉక్రోషంతోనే అని నాకు కనిపించింది. కొద్ది సమయం పాటు అక్కడి జనులు కూడా అధికారం పట్ల, శిక్షల పట్ల భయంతో కాక ఈ కొత్త మిత్రుడు తమ పట్ల చూపిన ప్రేమకు ప్రతిగా తాము కూడా శాంతిని అవలంబించి క్రమశిక్షణాయుతంగా వ్యవహరించారు. నాకు చంపారన్లో పరిచయస్తులు ఎవరూ లేరని ఇంతకు ముందే చెప్పాను. వచ్చిన రైతు జనం అంతా చదువు సంధ్యల్లేని అమాయకులు. గంగానదికి తూర్పు వైపున హిమాలయ పర్వత పాదాల వద్ద నేపాల్కు అతి చేరువగా ఉన్న చంపారన్ మిగతా భారతదేశంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఉంటుంది. ఇక్కడి వారెవరూ కాంగ్రెస్ గురించి వినలేదు. ఏ కొద్దిమందో విని ఉండినా దాని ప్రస్తావన గాని, దానితో కలిసి పని చెయ్యాలన్నదానికి గాని ఇష్టపడక ముభావం వహించారు. అయితే ఇప్పుడు కాంగ్రెసు, దాని సభ్యులు కూడా ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టి తమను పరిచయం చేసుకున్నారు. అయితే పార్టీ పరంగా కాక మరింత ఉన్నత కార్యనిర్వహణలో భాగంగా. నా సహచరులతో కలిసి ఆలోచించి కాంగ్రెస్ పేరుతో ఇక్కడ ఏమీ చేయకూడదని నిశ్చయించుకున్నాము. మాకు పని కావాలి, పేరక్కర్లేదు. నిర్వహణతోనే గాని దాన్ని అనుసరించే నీడతో పని లేదు. పైగా కాంగ్రెస్ పేరు ఎత్తితేనే అంత ఎత్తులేస్తారు ప్రభుత్వము, దాని యంత్రాంగాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న ప్లాంటేషన్ మోతుబర్లు. వారి దృష్టిలో కాంగ్రెస్ అంటే లాయర్లు ఒకరితో ఒకరు వాదులాడుకోవడం, చట్టంలోని లొసుగులను వాడుకొని న్యాయ అతిక్రమణ చెయ్యడం, బాంబు దాడులకు, అరాచకత్వానికి, ఆత్మవంచకత్వానికి పెట్టింది పేరు. అందువల్ల మేము కాంగ్రెస్ పేరే ఎత్తకుండా రైతులకు అటువంటి సంస్థ ఒకటి ఉందని తెలియకుండానే జాగ్రత్త పడ్డాము.
వారు కాంగ్రెస్ పేరును జెండాను కాక దాని స్ఫూర్తిని నియమాలను అర్థం చేసుకుంటే అంతే మాకు చాలు. అందువల్ల మా రాకను తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ అక్కడికి ముందుగా పోలేదు. వేలాది మంది రైతులను సంప్రదించడం రాజకుమార్ శుక్లాకు తలకు మించిన భారం అయింది. వారందరినీ కూడగట్టి అంతవరకు ఎటువంటి రాజకీయ కార్యాచరణ జరగలేదు. చంపారన్కు బయట ఉన్న ప్రపంచం గురించి వారికి తెలియదు. అయినా మేము చిరకాల మిత్రుల వలె వారంతా నన్ను స్వాగతించారు. వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు భగవంతునితోనూ సత్య అహింసలతోనూ మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఇది అతిశయోక్తి కాదు, అతి వాస్తవం. దీనికి కారణం నాకు ప్రజల పట్ల గల ప్రేమ, అహింసా నియమంలో నాకు గల చెక్కు చెదరని విశ్వాసాలే కారణం అనిపిస్తుంది. చంపారన్లో ఆ రోజు గడిపిన అనుభవము నా జీవితాంతము మర్చిపోలేనిది. రైతులకు నాకు కూడా సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినది. చట్ట ప్రకారం నేను బోనులో నిలుచుని విచారణను ఎదుర్కోవాలి. కానీ ఆ రోజు బోనులో నిలుచున్నది, విచారణను ఎదుర్కోబోయేది ప్రభుత్వమే అన్నది వాస్తవం. కమిషనరు నాకు పన్నేను అనుకున్న వలలో ప్రభుత్వమే చిక్కుకుంది. కేసు వాపసు. విచారణ మొదలయింది. గవర్నమెంట్ ప్లీడరు, మేజిస్ట్రేటు, ఇతర అధికారులు ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. ఏమి చెయ్యాలో వారికి అర్థం కావడం లేదు. కేసును పోస్టుపోన్ చెయ్యమని గవర్నమెంట్ ప్లీడరు మెజిస్ట్రేట్ గారిని బలవంతం పెడుతున్నాడు. అయితే నేను కల్పించుకుని చంపారన్ను వదిలిపెట్టి పోవాలి అన్న ప్రభుత్వ నోటీసును లెక్క చేయని దోషాన్ని అంగీకరిస్తున్నానని, కేసును వాయిదా వేయవలసిన అవసరం లేదని నేను రాసి తెచ్చుకున్న ఒక సంగ్రహమైన స్టేట్మెంటును ఇలా చదివి వినిపించాను. ఆ స్టేట్మెంట్ వివరాలు: సెక్షన్ 144 సిఆర్పిసి ప్రకారం నాకు ఇచ్చిన నోటీసును ధిక్కరించినట్టు ఉన్న నా వైఖరికి కారణాన్ని కోర్టు వారి అనుమతితో మనవి చేస్తాను. నా హృదయపూర్వకమైన అభిప్రాయంలో అది నాకు, స్థానిక పాలనా యంత్రాంగానికి మధ్య ఉన్న ఒక అభిప్రాయ భేదం మాత్రమే. నేను మానవతా జాతీయతా సేవ ముఖ్య ఉద్దేశముగా తమ యజమాన రైతులు తమకు న్యాయం చేయట్లేదని ఈ విషయంలో నా సహాయాన్ని అర్థించిన బడుగు రైతుల కోరిక మేరకు ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టాను. అయితే సమస్యను పూర్తిగా అర్థం చేసుకోనిది ఏ సహాయము చేయలేను. కనుక సమస్య ఏమిటో అవసరమైతే ఇక్కడి పాలక యంత్రాంగం మరియు యజమాన రైతుల సహకారంతో తెలుసుకుందామనుకున్నాను. మరి వేరే ఉద్దేశమేమీ లేదు. నా రాక వల్ల శాంతి భద్రతలకు, పౌరుల ప్రాణాలకు నష్టం కలుగుతుంది అంటే నమ్మలేను. ఇటువంటి విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది. కానీ స్థానిక ప్రభుత్వం వేరేలా ఆలోచించింది. వారి ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. వారు తీసుకునే చర్యలు కూడా వారికి అందిన సమాచారానికి అనుగుణంగానే ఉంటాయని నాకు తెలుసు. నేను అందుకున్న ఆర్డర్ను శిరసావహించడం న్యాయబద్ధుడైన పౌరునిగా నా విధి. అయితే నేను అలా చేస్తే ఇక్కడి బడుగు రైతులకు సహాయం చేద్దామని వచ్చిన నా అంతరాత్మను హింసించుకున్నట్టే. వారికి నేనేమి చేయగలిగినా వారి మధ్యలో ఉండే చెయ్యాలి. నా అంతట నేను స్వచ్ఛందంగా దీని నుంచి తప్పుకోలేను. ఈ సంఘర్షణలో నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా బయటకు నెట్టే బాధ్యతను నేను ప్రభుత్వం మీదే ఉంచవలసి వచ్చింది. భారతదేశంలో నా వంటి స్థాయిలో ఉన్న వ్యక్తి తనను తాను ఒక ఉదాహరణగా నిలుపుకోవాలంటే అతని ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలి అన్న స్పృహ నాకు పూర్తిగా ఉంది. ఇప్పటి మన సంక్లిష్ట రాజ్యాంగ వ్యవస్థలో ఆత్మగౌరవం కలిగిన నాలాంటి వ్యక్తికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఎటువంటి ప్రతిఘటన లేకుండా సహాయ నిరాకరణకు గాను తగిన శిక్షను స్వీకరించడమే ఉత్తమ మార్గం. తన విధి నిర్వహణలో భాగంగా ఒక న్యాయబద్ధమైన ప్రభుత్వం నాపై చేసిన నేరారోపణ నుండి తప్పుకొందుకని కాక, అంతకన్నా ఉన్నతమైన మన అందరిలో ఉన్న మన అంతరంగ ప్రభుత్వపు న్యాయశాసనానికి తల ఒగ్గవలసిన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుందుకని నేను ఈ స్టేట్మెంటును మీ ముందు ఉంచే సాహసం చేస్తున్నాను అని అందులో తెలిపాను. ఈ విచారణను ఏ కారణానికి వాయిదా వేయవలసిన అవసరం లేదు. అయితే ఆశ్చర్యకరంగా మేజిస్ట్రేట్ గారు, గవర్నమెంట్ ప్లీడర్ గారు తీర్పును వాయిదా వేశారు. ఈ విషయంలో నేను అవసరమైన అన్ని వివరాలను వైస్రాయ్ గారికి, పాట్నాలో ఉన్న మిత్రులకు, పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారికి, ఇంకా ఇతరులకు కూడా అందజేశాను. కోర్టులో హాజరై శిక్షను స్వీకరిద్దామని నేను వచ్చేసరికి లెఫ్టినెంట్ గవర్నర్ గారు నా మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోమని ఆదేశించారని,
నేను నా కార్యాచరణను కొనసాగించవచ్చునని, ప్రభుత్వ అధికారుల నుంచి ఏ సహాయం అవసరమైనా స్వీకరించవచ్చునని మేజిస్ట్రేట్ గారి వద్ద నుంచి నాకు సమాచారం వచ్చింది. మేము ఎవరమూ ఈ సంతోష పరిణామాన్ని ఊహించి ఉండలేదు. కలెక్టర్ హేకాక్ గారిని నేను సందర్శించాను. వారు చాలా మంచివారులా మాకు న్యాయం చేద్దామని ఉన్నట్టు కనిపించారు. తమ కార్యాలయం నుంచి ఏ పేపర్లు కావాల్సి వచ్చినా నేను ఏ సంకోచము లేకుండా అడగవచ్చునని, తనను ఎప్పుడైనా కలవచ్చునని అన్నారు. ఆ విధంగా ఈ దేశం పౌర సహాయ నిరాకరణలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. ఈ మొత్తం అంశాన్ని స్థానికంగానూ పత్రికాముఖంగానూ స్వేచ్ఛగా చర్చించుకున్నారు. నేను చేపట్టిన ఈ విచారణకు అనూహ్యమైన పబ్లిసిటీ వచ్చింది. నా కార్యాచరణ సాఫల్యానికి తటస్థంగా ఉండే గవర్నమెంటే ఉపయోగం. కానీ ప్రెస్ రిపోర్టులు, పత్రికల్లో వ్యాసాలు, విమర్శలు, చిలవలు పలవలతో అల్లిన రిపోర్టులు దానికి మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తాయి. అందువల్ల మా వద్దకు ఎటువంటి విలేకరులను పంపే శ్రమ తీసుకోవద్దని, అవసరమైన సమాచారాన్ని నేనే రాసి వారికి అందించగలనని పత్రికా సంపాదకులకు వినతిస్తూ ఉత్తరాలు వ్రాశాను. అయితే అక్కడ ఉన్న నా పట్ల ప్రభుత్వ వైఖరి చంపారన్ యజమాన రైతులకు, ఇంకా బయటికి చెప్పుకోకున్నా కొందరు అధికారులకు కంటగింపు అయింది. అది ప్రజలను తప్పుదోవ పట్టించే ఆవేశపూరిత అబద్ధపు వార్తల దుష్ప్రభావం. దురదృష్టవశాత్తు అది నా మీద కాక, నేను సత్యాన్వేషణ, అహింస ఆచరణ సహాయంతో ఏ బడుగు రైతులకైతే సహాయం చేద్దామని అనుకుంటున్నానో వారిపైన పడే ప్రమాదం ఉంది. అయితే ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా యజమాన ప్లాంటర్స్ నా మీద విష ప్రచారాన్ని సృష్టించి అలజడులను ప్రోత్సహించారు. పత్రికల్లో నాపైన, నా సహచరులపైన అనేక అబద్ధపు వార్తలు వచ్చాయి. కానీ నేను జాగ్రత్తగానూ, బాధ్యతతోనూ, సత్యబద్ధతతోనూ వ్యవహరించి వారి కత్తి పదును చదును చేయగలిగాను. బ్రజకిషోర్ బాబును ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలుగా అభాసుపాలు చేయాలని ప్లాంటర్సు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం ప్రజల్లో అతని పట్ల గౌరవాభిమానాలను పెంచిందే గాని తగ్గించలేదు. ఈ సున్నితమైన పరిస్థితుల్లో నేను ఇతర ప్రావిన్స్ నాయకులను ఇక్కడికి ఆహ్వానించదలుచుకోలేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కబురంపితే చాలు తాను ఇక్కడికి రాగలనని పండిట్ మాలవ్యాజీ హామీ ఇచ్చారు. కానీ నేను వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ విధంగా ఈ ఉద్యమం మీద రాజకీయ రంగు పడకుండా జాగ్రత్త పడ్డాను. అవసరం అనిపించినప్పుడు కేవలం సమాచారాన్ని అందించడానికే గాని మరే రకమైన ప్రచారం కోసం కాకుండా పత్రికల వారికి, ఇతర నాయకులకు సమాచారాన్ని వ్రాసి పంపుతూ ఉండేవాణ్ణి. రాజకీయంతో సంబంధం లేని ఉద్యమాలు చివరికి రాజకీయంగానే ముగియవచ్చునేమో, కానీ అవి రాజకీయాన్ని దూరం పెట్టినంత మట్టుకే వాటికి ప్రయోజనం. కానీ రాజకీయాలను అనుమతిస్తే మొదటికే మోసం. ఏ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించక నిస్వార్థంగా చేసిన ప్రజాసేవ దేశానికి రాజకీయంగా లాభిస్తుంది అనేందుకు చంపారన్ ఉద్యమం ఒక నిదర్శనం.